Okay. Yeah, Telangana state was getting widespread rains since last 4-5 days due to presence of two synoptic features. One of them is an upper air cyclonic circulation near west central Bay of Bengal of north coastal Andhra Pradesh. Another was a trough was running from northeast Arabian Sea through Telangana up to the upper air cyclonic circulations. These two features helped getting plentiful of rainfall, and some of the north coastal districts of northern districts of Telangana got extremely heavy rainfall also. And so two districts, Mulugu and Komaram Bhim, recorded extremely heavy rainfall of more than 20 centimeters. And remaining northern districts of Telangana recorded very heavy rain also. And all other districts in Telangana received moderate rain up to 5 to 6 centimeters. Now the situation is a low pressure area which was persisting near this northern Bay of Bengal and near this West Bengal coast has intensified into a depression, and the upper air cyclonic circulation which was persisting near West Central Bay merged with the depression. And the trough which was hovering over Telangana has moved a bit northward. So we are expecting the rains to recede in the next 2-3 days. And today and tomorrow, because of the trough running through Chhattisgarh and Maharashtra, we are expecting some good rainfall in some of the northern districts, and issued yellow warning for some of the northern districts of Telangana like Adilabad, Komaram Bhim, Nizamabad, Nirmal, and Mancherial, Jaishankar, Bhupalpalli, and Mulugu. So what about the Hyderabad? Hyderabad will have cloudy weather for today and tomorrow with occasional drizzle and some light to moderate rain only. After that, the situation is likely to become dry weather for the next few days. రాష్ట్రంలో గత 4-5 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడినాయి. దీనికి కారణం ఏంటంటే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఒకటి ఉండింది. అలాగే ఒక ద్రోణి ఒకటి ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుండి తెలంగాణ మీదుగా ఆ ఉపరితల ఆవర్తనం వరకు నడిచింది. ఈ రెండు కూడా మంచి మాన్సూన్ యాక్టివ్ అవడానికి మంచి ఫీచర్స్ అయినందువల్ల తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే, ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కూడా ఒక 2 జిల్లాల్లో రికార్డ్ అయింది. ములుగు జిల్లాలో 2 రోజుల పాటు అత్యంత భారీ వర్షం మోర్ దాన్ 20 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. కొమరం భీం జిల్లాలో ఒక రోజు అత్యంత భారీ వర్షం రికార్డ్ అయింది. మిగిలిన ఉత్తర తెలంగాణలోని జిల్లాలన్నింటిలో కూడా అతి భారీ వర్షాలు రికార్డ్ అయ్యాయి. మధ్య తెలంగాణ అలాగే సదరన్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ లో లైట్ టు మోడరేట్ రెయిన్స్ కూడా రికార్డ్ అవడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి పరిస్థితి మనకి ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఉండి అది ఈ రోజు మనకి వాయుగుండంగా మారింది. ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఆ వాయుగుండంలో మెర్జ్ అయిపోయింది. అలాగే తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి కూడా మరికొంత ఉత్తరంగా మూవ్ అయ్యి ఇప్పుడు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతున్నందున తెలంగాణలో గ్రాడ్యువల్ గా రెయిన్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న ద్రోణి ప్రభావంతో 1-2 రోజుల పాటు అయితే వర్ష ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జిల్లాలు ఆదిలాబాద్, కొమరం భీము, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు ఈ జిల్లాల్లో ఎల్లో వార్నింగ్ భారీ వర్ష సూచన చేయడం జరిగింది. 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షం పడే సూచన ఉంది. అలాగే హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాల్లో లైట్ టు మోడరేట్ రెయిన్, క్లౌడీ వెదర్ 1-2 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత గ్రాడ్యువల్ గా రెయిన్స్ తగ్గిపోయే అవకాశం కూడా కనపడుతోంది. అయిపోయింది మీ టైం, ఇంకో 5 minutes ఉంది. అయ్యో అమ్మలే వెళ్తున్నాం.